విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ కాకినాడ జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం 9 గంటలకు ఎయిర్పోర్టుకు వస్తారు. 9:45 జేఎన్టీయూ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అక్కడ హాస్టల్ ప్రారంభోత్సవంలో పాల్గొని విద్యార్థులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 1 గంట వరకు విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. అనంతరం కోరమండల్ ప్రాంతంలో ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:45 అచ్చంపేటలో కార్యకర్తల సమావేశమవుతారు. మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు కాకినాడ రూరల్ పార్టీ క్యాడర్తో సమావేశమవుతారు. అనంతరం ఆయన తిరిగి ప్రయాణం అవుతారని తెలిపారు. లోకేష్ పర్యటనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు. గుడ్ మార్నింగ్ నానాజీ. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ ఇంద్రజ. అసలు ఈ రోజు మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారని మనం చెప్పుకోవచ్చు. ప్రతి కార్యక్రమం కూడా ఏర్పాట్లన్నీ కూడా చాలా భారీ ఎత్తులు ఉన్నాయి, కనీ విని ఎరుగని రీతిలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నారా లోకేష్ ఏదైతే జిల్లాలో ప్రవేశించిన కాడ నుంచి తను ఎక్కడి వరకు వెళ్తారో ప్రతి ఒక్కరూ కూడా అసలు మొత్తం ఫ్లెక్సీలతోటే నిండిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన భవిష్యత్తు నాయకుడు అని చెప్పుకుంటున్న టీడీపీ కాడర్ అంతా కూడా ఇక్కడ వ్యవహారం చూస్తే ఖచ్చితంగా కాబోయే సీఎం అతని అనే రీతిలో ఎక్కడికక్కడ బారికేట్లు కానీ ఎక్కడికక్కడ గేట్లు కానీ వేశారు. అయితే గతంలో సీఎం వచ్చినప్పటికీ కూడా ఇంత ఏర్పాట్లు జరగదని లోకల్ గానే చర్చ జరుగుతూ ఉన్నది. అయితే ఎప్పుడు కూడా ఇన్ని ఏర్పాట్లు ఒక సీఎం వచ్చిన సమయంలో కూడా అంటే అతనికి కూడా ఎప్పుడు కూడా ఇంత ఏర్పాట్లు చేయకుండా నారా లోకేష్ గారు వచ్చినప్పుడు ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నారంటే అతనికి భవిష్యత్తు నాయకుడు అని చెప్పేసి ఒక విధంగా లోకల్ నాయకులంతా కూడా ప్రకటించుకున్నంత లెక్క. ఏదైతే ఆయన జేఎన్టీకి వస్తారో జేఎన్టీలో బాయ్స్ హాస్టల్ ఓపెన్ చేస్తారు. ఆ బాయ్స్ హాస్టల్ దాదాపు 300 మంది విద్యార్థులు ఉండే బాయ్స్ హాస్టల్ ఓపెన్ చేసిన తర్వాత అనంతరం దాదాపు 2000 మందితోటి అంటే 360 డిగ్రీస్ యాంగిల్లో అంటే ఆయన కూర్చుని మొత్తం అందరితోటి ముచ్చటించడానికి, అదే రకంగా వాళ్ళతోటి 1-to-1 మాట్లాడడానికి, ఏ ప్రశ్నలకైనా సమాధానం చెప్పడానికి ఇదివరకే ఆయన విదేశీ పర్యటన చేశాడు కాబట్టి ఆయన సాఫ్ట్వేర్లు కానీ టెక్నాలజీ కానీ ఎలాంటివి మాట్లాడే అవకాశం ఉన్నది. అలాగే ఆయన ఏం మాట్లాడతారో అని చెప్పేసి ఇక్కడ విద్యార్థులు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మనం చెప్పుకోవచ్చు. అది అనంతరం తర్వాత ఏదైతే ఇక్కడ లోకల్ గా కోరమండల్ హాస్పిటల్ ఉన్నదో హాస్పిటల్ కూడా ప్రారంభిస్తున్నారు. అదే రకంగా ఆ హాస్పిటల్ కూడా 30 కోట్లతోటి నిర్మించారు. ఇదివరకు అది ఓన్లీ అవుట్ పేషెంట్ గా చూసేవారు. ఇప్పుడు ఇన్ పేషెంట్ కింద కూడా చూసి దాదాపు 60 బెడ్లతోటి అలాగనే 16 ఐసీయూలతోటి అంటే ఉభయ గోదావరి జిల్లాలోనే లేని టెక్నాలజీ తీసుకొచ్చిన ఎంఆర్ఐ స్కానింగ్ వివిధ విభాగాలు డాక్టర్స్ తో సహా కూడా ఒక ఎస్టాబ్లిష్ చేసి హాస్పిటల్ నిర్మించారు. అయితే పేదలకు అందుబాటులో ఉండే విధంగా మొత్తం అంతా కూడా ఇక్కడ జరుగుతుంది, చారిటీ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అనంతరం అనంతరం పార్టీ తోటి అచ్చంపేట జంక్షన్ దగ్గర ఉన్నటువంటి మెడికల్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఒక మొత్తం అంతా కూడా వేదిక ఏర్పాటు చేశారు. ఈ వేదికలో దాదాపు కాకినాడ రూరల్ సంబంధించిన టీడీపీ నాయకులే చాలా హాట్ టాపిక్గా ఉంటుంది. ఎందుకంటే దాదాపు 6 గ్రూపులు అయిపోయి టీడీపీలో. ఈ 6 గ్రూపులు కూడా ఎవరికాళ్ళు విడివిడిగా ఫ్లెక్స్లు పెట్టుకోవడం జరిగింది, ఎవరికాళ్ళు విడివిడిగా జనాన్ని పోగేసుకోవడం జరుగుతుంది. ఎవరు బలం వాళ్ళ నిరూపణ చేసుకుంటే సమయం కరెక్ట్గా ఆసన్నమైంది కాబట్టి కాకినాడ రూరల్ టీడీపీ క్యాడర్ మొత్తం అంతా కూడా ఆ పనిలో నిమగ్నమైందని చెప్పుకోవచ్చు. అయితే Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.